మన తెలుగు భాషకు వేల చరిత్ర ఉంది. మాధుర్యము, మాటల్లో మమత ఇవన్నీ కలిపి తెలుగు భాషను విశిష్టంగా నిలబెట్టాయి. సరికొత్త ఆలోచనలు, లోతైన సత్యాలను కూడా సులభంగా అందంగా చెప్పగల శక్తి మన తెలుగు భాషలో ఉంది. తెలుగు భాషలోని మాటల్లో దాగి ఉన్న జ్ఞానం, సూక్తులు, సామెతలు మనకు ఎంత బాట చూపిస్తాయో తెలియజేయబోతున్నాం. సోది చెబుతానమ్మా, సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరుగుతున్నది చెబుతానమ్మా. సోది చెప్పించుకోవే తల్లి, కుర్రో కుర్రు. ఓ సోదమ్మ, ఇలా నాకు కొంచెం సోది చెప్పమ్మా. కూర్చోవమ్మా, కూర్చో. పలుకమ్మ పలుకు, అమ్మ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బేజవాడ కనక దుర్గమ్మ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, కొమరవెల్లి మల్లన్న పెద్దన్న పలుకు, యాదగిరి నసన్న పలుకు, నానాటి సత్యమే పలుకునే తల్లి. ఈ ఎలికట్ట ఊరు బాగుండాలి, ఈషా పాఠశాల బాగుండాలి. ఓ సోదమ్మ, సోది చెప్పినందుకు ఏం తీసుకుంటావు? ఎంత కట్నం తీసుకుంటావు? కట్నమేమి తీసుకునే తల్లి, కొన్ని శతక పుస్తకాలు ఉంటే ఈ బుట్టలో వేయవే తల్లి. అదేంటి సోదమ్మ, అందరూ బియ్యం లేదా చిల్లర పైసలు వేయమంటారు, కానీ నీవేంటి శతక పుస్తకాలు వేయమంటావు? పుస్తకాలు చదువుతావా ఏంటి? నేను ఆ సరస్వతి ముద్దు బిడ్డనే తల్లి, మన మాతృభాషే కదా ఇది. ఇప్పుడు నా చేతి అదృష్ట రేఖలు ఎలా ఉన్నాయో చెప్పు సోదమ్మ. చెబుతానమ్మా, చెబుతాను. తెలంగాణ తెలుగు తల్లి సత్యమే పలుకును. ఇదిగో తల్లి, తెలంగాణ భాష అయిన తెలుగు వినసం చదవడం వలన నీ భవిష్యత్తులో ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతావే తల్లి. కుర్రో కుర్రో. చెప్పావు. ఇప్పటి నుండి నువ్వు చెప్పినట్టే మంచిగా గ్రామాలలో సోదిని మంచి చెడు చెప్ప